తెనాలిలోని సూర్య శిల్పశాల వర్క్షాప్లో అగ్ని ప్రమాదం బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వర్క్షాప్ను సందర్శించిన మంత్రి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సమయానికి ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన అగ్నిమాపక శాఖ అధికారులను ప్రశ్నించగా వేరే ప్రమాదం వద్దకు వెళ్లినట్లు వివరించారు. తెనాలికి మరో ఫైర్ వెహికల్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. ఎందుకంటే కళాకారులుగా వాళ్ళు కష్టపడి డైజ్ రెడీ చేసుకున్నాకనే స్టాచ్యూస్ అనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచిన కుటుంబం. చాలా దురదృష్టకరం, బాధాకరం. రాబోయే రోజుల్లో కూడా తెనాలిలో ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు, కమిషనర్ గారు మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వలన పొరపాటు జరిగిందా పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళంతా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్గా ప్లేస్ అయ్యేటట్టు అటు ఇటు తిరగకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకుని మంత్రి గారితో కూడా నేను మాట్లాడి అటువంటి ఇబ్బంది కలగకుండా మన వరకు కూడా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. 7:45కి ఆ టైంలో ఫోన్ వచ్చింది, చుట్టుపక్కల ఏదో మీ షాప్లో ఏదో పొగ వస్తుంది, ఏదో మంటలు తగ్గుతున్నట్టున్నాయని. వెంటనే మేము మా అబ్బాయి ఇంకా మా వర్కర్స్ కూడా అందరూ ఇక్కడ రావడం జరిగితే అప్పటికే ఫైర్ ఎక్కువైంది. అయితే ఎమ్మటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడం జరిగింది. అది కనుక సకాలంలో వచ్చుంటే మాకు ఇంత నష్టం జరిగేది కాదు. ఎందుకంటే 8 గంటలకి మేము ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తే 9:30కి వచ్చింది. మరి 1.5 అవర్ జరిగింది కాబట్టి దాదాపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ లోటే మాకు ఎక్కువగా కనిపించింది. దాదాపు 30 లక్షల రూపాయల పైన తెలుగు నష్టం వాటిని అనుకుంటున్నాం.